మై సబ్జెక్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన చేతిలో ఉండే ఈ యొక్క బైబిల్ ప్రియులారా ఎంత శ్రేష్టమైందంటే, ఇది లేకపోయింటే మనకి ఈరోజు అనేక వాస్తవాలు తెలిసి ఉండేవి కావు. ఈరోజు మనము దేవుడు ఉన్నాడు, యేసుప్రభు మనందరి కొరకు వచ్చి చనిపోయాడు, 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, మన కొరకు ఆయన చనిపోయాడు అనే వాస్తవము మనకు ఎవరు చెప్పారు ప్రియులరా? ఎవరో చెప్పి ఉండొచ్చు, కానీ వాళ్ళు కానీ ఎక్కడి నుంచి చెప్పారు? వాళ్ళు కానీ ప్రియులరా దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని వాళ్ళు మనకు చెప్పారు. అంటే ఈ వాక్యం ద్వారా మనకు ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు దేవుడు మనకు తెలిపాడు. పౌలు అంటాడు, ఎక్కువ తెస్సలోనీయులకు రాసిన పత్రికలో, అన్యులు ఏడ్చినట్లు మీరు ఏడవద్దు ఎవరైనా చనిపోతే. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది. అది ఏంటంటే రేపు మనం చనిపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్తాం. మనం నిద్రించినప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు మనందరం లేస్తాం. మృతులైన వారు మొదట లేతురు, ఆపై సజీవులు ఎత్తబడతారు. ఇలా ఎలా తెలుసు మనకి ఇవన్నీ? హౌ డు వి నో బ్రదర్ రాజ్ that one day we are going to be with the Lord? When we die, we are going to meet our Lord. My father, he went to be with the Lord. ఇక్కడ చాలా మంది మన పేరెంట్స్ అందరినీ ప్రియులరా మనం పోగొట్టుకున్నాం కదా ప్రియులరా. అండ్ వాళ్ళంతా ఇప్పుడు నిజంగా వాళ్ళ విశ్వాసంలో ఉంటే వాళ్ళు తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటారు ప్రియులరా. సో మనం కానీ దాని గురించే మనం కష్టపడుతున్నాం. మనం సొంతంగా, మనం వ్యక్తిగతంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం ఎందుకు కష్టపడుతున్నాం అంటే ప్రియులరా, మనకు వేరే మార్గం లేదు. నరకమన్నా లేకుంటే పరలోక రాజ్యం. సో దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యానికి లోబడే వాళ్ళంతా పరలోకానికి వెళ్తారు ప్రియులరా. దేవునికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టు జీవించి ప్రియులరా ఈ లోకమే సమస్తం అనుకున్న వాళ్ళు రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించరు ప్రియులరా. చాలా దూరమైన యాతన ఉంటుంది. అది మనం మనసులో పెట్టుకునేందుకే ప్రతి వారం ప్రభు మనకు వాక్యం ద్వారా కొన్ని సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని భయభక్తులు కలిగి దేవుని ప్రేమించి కదా ప్రియులరా దేవుని వాక్యానికి లోబడితే రేపు మన కుటుంబంతో పాటు దేవుని రాజ్యంలో ఉంటారు. నిన్న మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడుతూ అన్నా మనమందరం పరలోకంలో ఉండాలా, ఒక్కడుగా నరకంలో బాగుండదు. వాళ్ళ అన్నయ్య ఏడ్చాడు ప్రియులరా. అవునమ్మా, మనం అందరం పరలోకం ఉండాలి. మనం పరలోకం ఉంటే మన కుటుంబ సభ్యులు ఎవరిలో కూడా నరకంలో ఉంటే ప్రియులరా ఒక్కసారి ఊహించండి ఎంత దూరంగా ఉంటుందో. సో అందుకని భూమి మీద ఉన్న బ్రతికినప్పుడే మీకు తెలుసో లేదో ప్రియులరా, బ్రతికినప్పుడే మనం దేవుడిని మెప్పించవచ్చు. బ్రతికినప్పుడే మన పాపాలు ఒప్పుకొని ఆయనను కన్విన్స్ చేసి పరలోక రాజ్యానికి వెళ్ళదు. చనిపోయిన తర్వాత పాపాలు ఒప్పుకోలేదు. ఒకవేళ చనిపోయిన తర్వాత మనం పాతాళానికి వెళ్ళేటువంటి అక్కడ ఏడుస్తూనే ఉంటామంట. ఆ యాతనకు, ఆ వేదనకు, ఆ చీకటికి పళ్ళు కురకడము మనకు ఛాన్స్ ఉండదంట ప్రియులారా. అందుకే బైబిల్లో రాయబడింది, ఇదే సమయం, ఇదే రక్షణ సమయం. సమయం ఉండగానే నీ మార్గంలో చక్కబెట్టుకో అని దేవుని వాక్యం ఎన్నోసార్లు మనందరినీ, ప్రపంచంలో ప్రతి వ్యక్తిని హెచ్చరిస్తుంది. ఈ వాక్యము సర్వ మానవ కోటికి దేవుడు రాశారు ప్రియులారా. సో పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా ఈ వాక్యము 40 మంది రాశారు. కొన్ని గ్రంథాలు ఈ లోకంలో కొంతమంది దేవుడు ఇచ్చాడని అంటారు. అది రాసింది ఒక్క వ్యక్తే ప్రియులారా. ఒక్క వ్యక్తి ఎన్నో తప్పులు చేయొచ్చు, కానీ 40 మంది వాళ్ళు రాశారు, కలిసి రాశారంటే ఎక్కడ కానీ వాళ్ళు తప్పులు చేయలేదు. అండ్ రెండోది మనం పోయినసారి నేర్చుకున్నట్టు దైవావేశం వలన కలిగిన లేఖనం. దైవావేశం అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రేరేపించాడు. ఇంగ్లీష్లో ద బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని ఊపిరి, దేవుని శ్వాస. అంటే ఈ వాక్యం ఎలా వచ్చింది కదా రాజు అంటే గాడ్ ఇన్స్పైర్డ్, గాడ్ బ్రెత్. అందుకే దేవుని వాక్యం రాయబడింది ఆది యందు వాక్యం మీద మొన్న రాశారేమో, కానీ వాస్తవానికి వాక్యం ఎప్పుడు నుంచి ఉందంటే సునీత గారు, ఆది యందు వాక్యం ఉంది. ఆది ఎందంటే ఏమి సృష్టించక ముందే, భూమి ఆకాశం కలగక ముందే, దేవుడు దేవదూతలను సృష్టించక ముందే, దూతలంగానే దేవుడు సృష్టించాడు ప్రియులరా. దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ బీయింగ్స్. లూసిఫర్ను సృష్టించక ముందు, మిఖాయిలు, గాబ్రియేలు, ఈ యొక్క ప్రధాన దూతలను దేవుడు సృష్టించక ముందే, ఏమి లేకముందే దేవుడు ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయనకు ప్రారంభం లేదు. ఆయన ఎవరో సృష్టించదు. నోబడీ క్రియేటెడ్ గాడ్.
ఆయన ఉన్నవాడు సుప్రియ, ఆయనకు అంతం కానీ ఉండదు. థ్యాంక్ గాడ్, మనం నమ్మే దేవుడు. దేవుడు ఒక చక్కటి పాట మనకి ఇంట్రడ్యూస్ చేశాడు కదా, మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు ప్రభువా. అవర్ గాడ్ స్పీక్స్, అవర్ గాడ్ లిసన్స్. మన దేవుడు మన ప్రార్థనలు వింటాడు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన కన్నీళ్ళు ఆయన చూస్తాడు. హెజ్కియా ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కన్నీళ్ళు చూశాడంట. దేవుడు మళ్ళా యెషయాకి చెప్పి 15 సంవత్సరాలు నీకు నేను పొడిగించాను, నీ ఆయుష్ను పో. సో దేవుడు ప్రియులరా వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మన కన్నీళ్ళను చూసే దేవుడు, మన కష్టాలను గ్రహించే దేవుడు, మన కష్టాల నుంచి మనం తప్పించే దేవుడు. సో కాబట్టి మన దేవుని వాక్యం నిజమైన వాక్యం కాబట్టి భూమి ఆకాశం గతించిన యేసుప్రభు అంటాడు నా మాటలు అంటే ఆ వాక్యానికి ఉండే దృఢీకరిస్తున్నాడండి. అథెంటిసిటీ అంటారు. ఎంత అథెంటికేటెడ్ అంటే యేసుప్రభు దానికి నా మాటలు భూమి ఆకాశం గతిస్తాయి. ఒకసారి నేర్చుకున్నాము, ఒకే పంచభూతములు లయమైపోతాయి, ఆకాశములు కాలిపోతాయి, భూమి వాటిలో ఉన్న కృత్యములు కాలిపోతాయి, కానీ దేవుని వాక్యము యుగయుగముల వరకు ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతూ, ఎవరైతే ఈ వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళందరూ ధన్యులు. పోయినసారి మనం నేర్చుకున్నాం ప్రియులారా, యెహోషువ గ్రంథంలో మనం చూసాం 1:8 అధ్యాయంలో, యెహోషువ నీవు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఉండండి, మోషకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను. కాకపోతే ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడ్డ మాటలు, ఆజ్ఞలు నువ్వు తప్పిపోకూడదు, వాటిని ధ్యానించడం విషయంలో తప్పిపోకూడదు, వాటిని చదివే విషయంలో తప్పిపోకూడదు, వాటి ప్రకారం జీవించే విషయంలో నువ్వు తప్పిపోకూడదు, నువ్వు ఇతరులకు బోధించడం విషయంలో నువ్వు ఎప్పుడు తప్పిపోకూడదు. సో ఈ లేఖనాలు మనం చదవాలి, దాన్ని మనం వినాలి, దాన్ని ధ్యానించాలి, దాని ప్రకారం జీవించాలా. తర్వాత ఇతరులకు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి ప్రియులరా, పంచుకోవాలి. నేను పోయిసారి చెప్పాను ప్రియులరా, ఈరోజు మనం ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్తే వినకపోవచ్చు. ఈరోజు మనకు వాట్సాప్స్ ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి ప్రియులరా, తప్పేం లేదు. దేవుని వాక్యాన్ని పంచుకోవడంలో తప్పేం లేదు. యూ కెన్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ వాట్సాప్. ఎంతమంది ప్రియులరా, ఎంతమంది ఈ వాట్సాప్ ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు తెలుసా? ప్రవీణ్ ప్రగడాల ఆయన చనిపోయినప్పుడు చాలా మంది అన్యులు ఎవరయ్యా ఈ ప్రవీణ్ ప్రగడాలని చెప్పి ఫేస్బుక్లో, బ్రదర్ రాజ్ యూట్యూబ్లో ఆయన వీడియోస్ ఎక్కడ చూస్తే ఆయన గురించే. మా ఇంటి ఎదురుగా అమ్మాయి, అరే బ్రదర్ ఆయన ఇంత మంచి వాక్యం చెప్తున్నాడు, ఆయన చంపేశారు, అన్యురాలండి. సో కొన్నిసార్లు మనం ఇంటింటికి వాక్యం చెప్పకపోవచ్చు, చెప్పిన వినకపోవచ్చు, కనీసం మన కాంటాక్ట్స్ అందరికీ మన వాక్యాన్ని మనం షేర్ చేసి ప్రియులరా వాక్యాన్ని పంచుకున్నట్టు, మనం నేర్చుకునేది మనం పంచుకుంటే అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. సో మనం మాత్రమే విని మనలోనే పెట్టుకుంటే ప్రియులరా, దేవుని వాక్యంలో రాయబడింది, ఏ నీళ్ళైతే ఫ్రెష్గా మనము తీస్తామో ఆ బావి ఉప్పుతూనే ఉంటుందంట, ఆ బావిలో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయంట. మనం ఆ నీళ్లు తీయకుండా అట్లే ఉంచామనుకోండి, ఫ్రెష్ వాటర్ రావంట. సో ద మోర్ యూ టేక్ ద వాటర్, ద మోర్ ఫ్రెష్ వాటర్ విల్ కమ్. మనం విన్నది వేరేటోళ్ళకి పంచుకోవడం వల్ల దేవుడు మనకు ఫ్రెష్గా వాక్యాన్ని ఇస్తుంటాడు, కొత్త కొత్త మర్మాలు మనకు నేర్పిస్తుంటాడు. సో సర్వ శరీరులు గడ్డిని పోలినవా, వారి అందమంతయు పువ్వులు పోలినది కదా. పోయినసారి మనం నేర్చుకున్నాం, గడ్డి ఎండునో పువ్వు ఎండిపోదు, పువ్వులు రాలిపోదు, కానీ ప్రభు వాక్యం నిరంతరము నిలుచును. ఈ వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ప్రేరేపించిన మాటలు. సో మనం ఎంత ధన్యులం అంటే ఈరోజు దేవుడు మనకు ఒక చిన్న పుస్తక రూపంలో ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు కాలంలో పెద్ద పెద్ద చుట్టాలు ఉండేయంట. ఓకే, ఎంత పెద్ద అంటే ఆల్మోస్ట్ ఈ సైజ్ నుంచి చుట్టాలు వాళ్ళు ఇట్లా ఓపెన్ చేసి ఆ చుట్టాలు చదువుకునేవారంట. ఇంత 66 పుస్తకాలు ఒకే పుస్తకంలో, ఒకే గ్రంథంలో వాళ్ళకి లేకుంటాయి. ఓకే, యేసుప్రభు తర్వాత న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన రాయబడ్డది, అయినా కానీ పాత నిబంధన ఒకే ఒక బుక్లో వాళ్ళకి లేకుంటేంట, ఒక చుట్టలు ఉండేయంట. ఆ చుట్టలు ఓపెన్ చేసుకుని యెషయా గ్రంథం అంటే 66 చుట్టాలు ఉండేయంట. ఆ రకంగా ఈరోజు మనం ఎంత ధన్యులం అంటే దేవుడు తన వాక్యంను మన భాషలో మనకు అనుగ్రహించి, ఓకే మనం చదువుకొని మనం అర్థం చేసుకునే మనకు దేవుడు అనుగ్రహించాడు.
ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఒకసారి మీరందరూ కీర్తనల గ్రంథము, దేవుని వాక్యం ఏంది ఈరోజు నా అంశము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము దేవుని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ ను ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ నేను పోయిన వారం చెప్పాను, కానీ ఈరోజు కొద్దిగా దీని గురించి మనం ధ్యానించుకుందాం. ఏమంటాడంటే మొదటి వచనంలో, ప్రియులారా, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు ఏం చేశావు ప్రభువా? గొప్ప చేసి ఉన్నావు. Lord, you have magnified your word, you have exalted your word above your name. నీ నామం అంతటి కంటే ప్రభువా, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నిన్ను స్తుతిస్తాను. ప్రియులారా, ఆ రోజులలో వాడు దేవుని ఎలా ఆరాధించేవాడంటే రాయలమ్మా, మందిరానికి వెళ్ళి ఆరాధించవచ్చు అని తక్కువ. కానీ ఇక్కడ ప్రియులారా ఈయన అంటాడు, ప్రభువా నీ మందిరం, నీ యొక్క పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు. God, you have lifted your word, you have magnified your word above your name. నీ నామము కంటే, మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులారా, పాత నిబంధన కాలంలో యెహోవా నామమును వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారు. మోషే, నువ్వు వెళ్ళు చెప్పు, నేనే అనువాడను పంపించానని. అపోస్తల కార్యములు అంటాడు ప్రియులారా, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ ఈ నామము తప్ప వేరే నామములో రక్షణ లేదు. కానీ ఇక్కడ ఈ నామము కంటే ఆయన వాక్యాన్ని ఆయన హెచ్చించాడంట. అంటే ఎంత గొప్ప చూడండి, వాక్యము దేవుని నామము కంటే దేవుడు హెచ్చించాడంట. ఇది ఎవరు హెచ్చించడం కాదు ప్రియులారా. మళ్ళా చదువుదాం ఆ వాక్యం ప్రియులారా, 2వ వచనం చూడండి. నీ పరిశుద్ధ ఆలయం తట్టు ఎందుకు నేను ఆరాధిస్తున్నాను, నమస్కారం చేయించున్నాను అంటే కారణము, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు ఏం చేశావు? గొప్ప చేసిన. అందును బట్టి నేను నీ పరిశుద్ధ ఆలయం తట్టు నిన్ను ఆరాధిస్తున్నాను. Lord, I will worship you towards your holy temple because you have lifted your word, you have magnified your word above your name. ఒక ఆఫీస్లో ఒక రూల్ ఉందండి, ఒక రూల్ బుక్ ఉంటుంది ప్రతి ఆఫీస్లో. 9:30కు డ్యూటీకి రావాలా, కరెక్ట్ 9:30కు మీరు పంచ్ ఉండాలా. 9:30 కంటే ఎక్కువ లేట్ అయింది అనుకోండి, అది లేట్ కిందకి పరిగణిస్తాము. కరెక్ట్ 1:30కి లంచ్, 2:30 లోపల మళ్ళీ మీ సీట్లలో మీరు కూర్చోవాలి. ఒక రూల్ రాశారు ప్రియులారా. ఈవినింగ్ 4:30కి కప్ ఆఫ్ టీ, ఒక 15 minutes యూ కెన్ జస్ట్ రిలాక్స్. 5:30కి ఆఫీస్ అంతా మీరు వెళ్ళిపోవాలి. సో ఒక రూల్ ఉందండి. ఆ రూల్ రాసి ఆడ బుక్ పెట్టి ఆయన ఏ అమెరికాకో ఏ దేశానికో వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ లేడు. కానీ ప్రియులారా, ఆయన రాసిన ఆ రూల్ బుక్ అక్కడ ఉంది. ఆయనను ఎవరు కాంటాక్ట్ చేయకపోవచ్చు, ఆయనతో పెద్దగా ఎవరు మాట్లాడకపోవచ్చు, ఆయన అందుబాటులో లేకపోవచ్చు. కానీ ఆయన రాసిన రూల్స్, ఆయన రాసిన నియమాలు అదిగో పుస్తక రూపంలో అలా దేవుడు తన నామం అంతటి కంటే తన వాక్యమును హెచ్చించున్నాడు, గొప్ప చేసి ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే దాని ప్రకారం జీవిస్తారో, ఎవరైతే ఇతరులకు బోధిస్తారో వాళ్ళు చాలా ధన్యులు ప్రియులారా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా హుబ్లీలో ప్రియులారా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ హెబ్రోను, ఈ భక్త్ సింగ్ వాళ్ళంతా బైబిల్ పట్టుకుని పోతుంటే ఒక రకంగా మాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ భక్తి ఎంత ఆశకు, ఎంత డిసిప్లిన్ ఉండేవారు, వాక్యాన్ని చదువుకునేవారు, వాక్యాన్ని బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళేవారు. ఎంత దీవెనకరం కదా ప్రియురా. మందిరానికి మన వాక్యం తీసుకుని రావడము ఎంతో ఆశీర్వాదకరం. సో కాబట్టి ప్రియురా, ఆయన నామం అంతటి కంటే ఆయన వాక్యమే గొప్పది. అందుకే ఒక దేవుని సేవకుడు దావీదు ఏమంటాడంటే, ప్రభువా
నీ వాక్యమును నేను స్తుతిస్తాను. నార్మల్గా తండ్రిని మనం స్తుతిస్తాం కదా, పరిపూర్ణ యేసు ప్రభువుని మనం స్తుతిస్తాం, దాన్ని పరిశుద్ధాత్మ దేవుని మనం స్తుతిస్తాం. ఎక్కడైనా వాక్యాన్ని స్తుతించడం విన్నామా? నేను చాలాసార్లు చదివాను, చెప్దామనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు అది సమయం దొరకలేదు కదా. ఈరోజు మనం చూసుకుందామండి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము. ఇక్కడ దావీదు ప్రియులారా దేవుడు వాక్యాన్ని స్తుతిస్తున్నాడండి. 56వ అధ్యాయం. ప్లీజ్ టర్న్ విత్ మీ. డేవిడ్ ఈస్ ప్రైజింగ్ హిస్ వర్డ్, గాడ్స్ వర్డ్. 56వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును ఏం చేస్తాను? చెప్పండి అందరూ, ఏం చేస్తాను? అందరం చదువుదామా? దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించు. లార్డ్, ఇంగ్లీష్లో ఏముంది? లార్డ్, ఐ విల్ వర్షిప్, ఐ విల్ ప్రైజ్ యువర్ వర్డ్. రోనితి గాడ్ ఇట్? Lord, I thank you for your word. I worship your word. Why? Word itself is God. అంతే కదా ప్రియులారా? వాక్యమన్నా దేవుడే, దేవుడన్నా వాక్యమే. సో వాక్యము దేవుడు అనే మాట రెండు కామన్. సో Jesus many times he compared himself as the word of God is being compared. యేసుక్రీస్తు చాలా సార్లు దేవుడు వాక్యమును దేంతో పోల్చారో యేసుక్రీస్తు గాని దాంతోనే పోల్చుకున్నాడు పీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ వాక్యము నా పాదములకు, ఇది వాక్యం గురించి రాయబడింది. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. ఇక్కడ వాక్యం వెలుగు, యేసుక్రీస్తు గాని వెలుగు. అర్థమైంది కదా? సో ఎప్పుడే కానీ వాక్యమును యేసుక్రీస్తును, వాక్యమును దేవుణ్ణి మనం వేరు చేయలేము ప్రియులారా. ఎంత చక్కగా రాయబడింది కదా, దేవా నీ వాక్యమును నేను కీర్తించెను. 10వ వచనం గారు చూడండి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెను. అగైన్ the God it says, Lord, I will praise your word. నీ వాక్యమును నేను కీర్తించెదను. నెక్స్ట్ టైం నుంచి మనం ఎలా ఆరాధించవచ్చు అంట ప్రియులరా? తండ్రి నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు, అయ్యా దేవుని వాక్యమును బట్టి స్తోత్రాలు, ఈ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను కదా. వాక్యములను మనం స్తుతించవచ్చు అంట. ఎందుకు? వాక్యమే చెప్పండి దేవుడు. అంటే అన్ని పేర్లు ఉన్నాయన్నమాట మన దేవునికి. వాక్యమే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. మూడోది, ఆ వాక్యమే దేవుడు అంటారు. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ వాస్ గాడ్. దట్స్ వాట్ డేవిడ్ సేస్, ఐ విల్ ప్రైజ్ యువర్ వర్డ్, ఐ విల్ వర్షిప్ యువర్ వర్డ్. నీ వాక్యం బట్టి నేను కొంతమంది భక్తులు ఉండేవారు ప్రియుల బైబిల్లో. వాళ్ళు ఆ వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు తెలుసా? ఎంత ఇంపార్టెన్స్. యేసుక్రీస్తు అంటాడు నేనే వెలుగును. అక్కడేమంటాడు? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు. రెండోది, యేసుక్రీస్తు రొట్టెతో పోల్చుకొని నేనే జీవాహారమును అంటాడు. వాక్యము కానీ ఆహారమే. ఎక్కడ? సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేయమన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు ఆనందంగా. ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట నుండి జీవించును, బ్రతుకును. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. So word of God is like a bread. Physical bread, we eat some chapati, roti and all, but spiritual bread, word of God. So యేసు ప్రభు అంటాడు నేనే ఆ జీవాహారమును. ఇక్కడ వాక్యం ఆహారం అయితే యేసు ప్రభు అంటాడు నేను కానీ జీవాహారమే. చూసారా? వాక్యము యేసుక్రీస్తు చాలా కంపేర్ చేస్తుంది. మూడవది, దేవుడు వాక్యము రెండంచుల ఖడ్గము కంటే
పదునైంది వాడిగలది ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఆయన తెల్లని వస్త్రములు ధరించుకున్నాను, ఆయన నోట నుండి 2 అంచుల ఖడ్గము బయలుదేరుచున్నది. చూసారా, ఇక్కడ వాక్యము ఖడ్గంతో పోలిస్తే ఇక్కడ యేసుక్రీస్తు నోట నుంచి ఏమొస్తుందంట? 2 అంచుల ఖడ్గం. అది వాక్యమే ప్రియులారా. యేసుక్రీస్తు తను తాను చాలా విషయంతో పోల్చుకుంటాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. ఆ విత్తనం ఏంటంటమ్మా? దేవుని వాక్యం. ఆ విత్తువాడు ఎవరంట బ్రదర్? యేసుక్రీస్తు. ఆ పొలం ఏంటంట? మన హృదయము. ఇక్కడ వాక్యం విత్తనంతో పోల్చారు. మరి యేసుక్రీస్తు ఎక్కడ విత్తనంతో పోల్చుకున్నాడు ప్రియులరా? మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంది ప్రియులరా. ఓకే, ఒక విత్తనము భూమిలో పడి అది చనిపోతేనే కానీ అది కొత్తగా మొలకెత్తదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించే. నన్ను చంపుతారు, నేను పాతి పెట్టబడతాను, నేను 3వ దినం లేస్తాను, అప్పుడు నేను సజీవునిగా ఉంటాను. ఇక్కడ వాక్యం విత్తనంతో పోల్చారు. ఇక్కడ యేసుక్రీస్తు తను తాను విత్తనంతో పోల్చుకుంటున్నాడు. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైంది కదా. నీ వాక్యమును ప్రభువా నేను స్తుతిస్తున్నాను, నీ వాక్యమును నేను కీర్తిస్తున్నాను, నీ వాక్యం నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఎవరెవరి కుటుంబాలలో ప్రియులరా కుటుంబ ప్రార్థనలు ఉండవో అది ఆశీర్వాదం కాదు. ప్రతి కుటుంబంలో ఎంత లేట్ అయినా 1-2 పాటలు పాడుకొని, ఒక అధ్యాయం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటే అది మనకు చాలా ప్లస్. వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం వాక్యం చదువుకుంటే చాలా మంచిది. ఈ వాక్యం మనల్ని పాపం నుంచి తప్పిస్తుంది. ఈ వాక్యం ఏదైనా కష్టం వచ్చినప్పుడు జయించే శక్తిని ఇస్తుంది. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది తట్టుకోలేక ఏదో దాక్కుంటారు. కానీ ప్రియులరా, దేవుని వాక్యం మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, మన చెడు బాధల నుంచి తప్పిస్తుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి ఫ్యామిలీ కుటుంబం మన ప్రార్థన పెట్టుకోవడం చాలా మంచిది. అది మన కుటుంబానికి మంచిది. మన పిల్లలు పెళ్ళయ్యారనుకోండి, వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు ఆ యొక్క కుటుంబ ప్రార్థన జరుపుకుంటారు. ఎంతో బ్లెస్సింగ్ కదా. రైట్. కొంతమంది దేవుడు సేవకులు ఈ దేవుని వాక్యం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూసేద్దాం. నంబర్ 1 ఇర్మియా గ్రంథం ఒకసారి తీసుకుందామండి. 15వ అధ్యాయం. ఇర్మియా ఇంగ్లీష్లో వీపింగ్ ప్రాఫిట్ అంటారు, అంగలార్చే ఒక ప్రవక్త అంట. ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ జనాంగం గురించి ఏడ్చేవాడంట. ప్రభువా మీరు కాపాడంట, వారిని రక్షించండి, వారు అన్య దేవతల తట్టు వెళ్తున్నారు, వాడు నీకు విరుద్ధమైన పాపాలు చేస్తున్నారు, అయ్యా వారిని శిక్షించొద్దు, వారిని తప్పించండి అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు అంగలార్చేవాడంట, ఏడ్చేవాడంట. ఇర్మియాను లాస్ట్కి నీళ్లు లేని బావిలో పడేసి ఆయన అలా చనిపోయాడు. ఇర్మియా తన ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంటే అందరూ ఆయనను ద్వేషించి, ఈయనకు మన ఇశ్రాయిల్ నుంచి ఏ అమ్మాయిని పెళ్లికి ఇవ్వకూడదని చెప్పి ఏ అమ్మాయిని ఆయన పెళ్లికి ఇవ్వలేదండి. ఎందుకంటే ఆయన వాక్యం అంత కఠినంగా ఉండేది, గద్దించి చెప్పేవాడు. సో జెరమయా పెళ్లి చేసుకోకుండానే ఆయన చనిపోయాడని కొన్ని చరిత్రలో మనం చూడగలుగుతాం. సో 15వ అధ్యాయం 16 చూద్దామండి. ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం దేవుని వాక్యం గురించి. 15వ అధ్యాయం 16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు ఎంతో సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించారా ప్రియులారా? నీ మాటలు నాకు కనబడగా ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి ప్రియులారా? భుజించాడు. వాక్యం భుజించడం ఎలా బ్రదర్? అంటే ఆసక్తిగా విని దాన్ని ఫాలో కావడం. వాక్యం భుజించడం అంటే పేపర్లు చుట్టుకొని తినడం కాదు కదా ప్రియులారా. భుజించడం అంటే దేవుని వాక్యాన్ని వినడం, ఆస్వాదించడం. నీ వాక్యం నాకు ఎంతో సంతోషం కలిగజేస్తుంది.
కొంతమంది సాక్ష్యం, బ్రదర్ ఈరోజు నేను మందిరానికి వెళ్ళకుంటే నాకు ఎంతో బాధగా ఉంది, మందిరానికి వెళ్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ సాక్ష్యం మనం అందరం మనకు కలిగి ఉండాలి. మందిరానికి వెళ్తే మనకు ఎంతో ఆనందం. ఎందుకు? అక్కడ ఏం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది, దేవుని సన్నిధి దొరుకుతుంది, ఆయన మాటలు వింటాము, ఆయన స్తుతిస్తాము. నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో ప్రియులరా 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి వెళ్ళేవాడిని, వాలంటరీగా వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ చైర్లు అవన్నీ వేసి కార్పెట్ వేసి అదంతా కూర్చి ఇంకా 5 నిమిషాలు ఉండగా అందరం మోకాళ్ళని ప్రేయర్ చేసుకునేవాడు. పాటలు స్టార్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. ఆ ఎక్సైట్మెంట్ మన అందరికి ఉండాలని, అది పోగొట్టుకుంటే మనమే నష్టపోతాం, నాకేం నష్టం కాదు. చాలామంది ఒకప్పుడు మంచిగా రెగ్యులర్గా ఉదయాన్నే వచ్చేవారు, 1 గంట హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేవారు. ఇప్పుడు 10:30, 11:30, కొన్నిసార్లు 12 గంటలకు కానీ మన వాళ్ళు రావట్లేదు. అంటే మనకు ఆ రక్షణ పోగొట్టుకున్నట్టే అర్థం. ఆనందం లేదు మనలో. డబ్బు వచ్చేసింది, బంగారం వచ్చేసింది, ఆస్తులు అంతస్తులు వచ్చేసాయి, దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎవరు నష్టపోతారు? మనమే. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము? ఉదయాన్నే వచ్చి అన్ని పనులు చేసుకుంటూ అన్ని దేవుడి సేవలు మనం సాయం చేస్తూ. ఇప్పుడు ఎట్లున్నాం ప్రియులరా? వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. సో ఒకసారి మనం చెక్ చేసుకుందామా? మనం ఇంకా రక్షణలో ఉన్నామా? ఆ వాక్యం అంటే సంతోషం ఉందా? ఆ వాక్యం అంటే మనం ఇంకా ఆనందం ఉందా? ద బెస్ట్ జడ్జ్ మనమే పరీక్షించుకుంటే మనమే మంచి జడ్జెస్ అంటే, మనమే మంచి న్యాయాధిపతులం అంట. మనం ఎవరు తీర్పు తీర్చలేరు, తీర్చకూడదు. మనమే తీర్పు తీర్చుకోవాలి. ఇక్కడ అంటాడు, ప్రభువా నీ మాటలు, నీ వాక్యం నాకు ఎంతో సంతోషం కలిగేసింది ప్రభువా. ఆనంద్ బ్రదర్ గారు పొద్దున మాట్లాడుతూ, బ్రదర్ ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళము, ఇప్పుడు మందిరానికి రావాలనిపిస్తుంది బ్రదర్. పొద్దున్నే 9:30కి వచ్చి కూర్చొని ఇంకో ఆ పని ఆ మాటలు సాక్ష్యం చెప్తా ఉంటారు. అది ప్రియులరా ఒక రకమైన ఆసక్తి. దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుంటూ రావడం, కొద్దిగా ముందు రావడం, కొద్దిగా ఏదో ఒక రకంగా సేవ చేయడం. నాకు చేయట్లేదు, మనం మందిరం కొరకు చేస్తున్నాం, దేవుని కొరకు చేస్తున్నాం కదా. ఈరోజు మనకు ధీరజ్ ఉన్నాడు కాబట్టి పాప మా అబ్బాయి ఏదో చేస్తున్నాడు. కానీ ఒకవేళ ధీరజ్ లేడు అనుకోండి ప్రియులరా, ఏంటి పరిస్థితి? ఎవరు రారా? మందిరం కొరకు మనం సేవ చేయమా? దేవుని ఆశీర్వాదం మనకు వద్దా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని దీవులు మనకు వద్దా? ఇది నా మందిరము అని ప్రియులరా మనం అందరం అనుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదా? వాక్యం వినడానికి, వాక్యం ధ్యానించడానికి నేను అంటాడు, ప్రియులరా నీ వాక్యం నాకు దొరికినప్పుడు నేను దాన్ని పూజించాను ప్రభువా. ఓ సైన్యములకు అధిపతి యెహోవా, నీ మాటలు నాకు ఎంతో ఆనందము, ఎంతో సంతోషం కలిగజేసిన ప్రభువా. కదా ప్రియులు, ఒకసారి ఆలోచించండి, మనకు ఆనందం ఉందా వాక్యం గురించి? ఒకప్పుడు బైబిల్ స్టడీకి ఎంత రెగ్యులర్గా వచ్చేవారు, ఇప్పుడు బైబిల్ స్టడీకి ఎంత మెసేజ్లు పెట్టినాయో కేర్గా చేయట్లేదు. అది మనకు నష్టం కాదా? వస్తే మనకు ఆశీర్వాదం కాదా? దేవుడు మనందరి కొరకు కాదా ఇది సిద్ధపరుచుతుంది? ఒకసారి ఆలోచించడానికి, దాన్ని పూజించాలి, దాన్ని ఆస్వాదించాలి. We have to taste the word of God. సో ఇర్మియా సాక్ష్యం ఇది, ప్రభువా నీ వాక్యం నాకు దొరికినప్పుడు ఏం చేశాను చెప్పండి? ఏం చేశాడట? భుజించాను ప్రభువా. ఆ ఆనందం నాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలిగించింది. ఇప్పుడు యోబు గురించి ఆలోచిద్దామా? ఈ యోబు ఏం చెప్తున్నాడు? యోబు కాలంలో పెద్దగా వాక్యం లేకుండా కానీ ప్రియుల ఆయనకి ఏదో ఆయన ఒక మాట అంటాడండి. చూద్దామా? యోబు గ్రంథము 23వ అధ్యాయం. ప్రియుల మనం దేవుని సన్నిధిని తప్పుకోకూడదు ప్రియులరా. ఆ సంతోషం, ఆ ఆనందము, మొదట్లో మన రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం ఎంత ధనవంతులమైనా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత ఇది వచ్చినట్టు ప్రియులరా, దేవుని సన్నిధికి మనం మానుకోకూడదండి. మన హృదయాలను మనం శుద్ధిపరుచుకున్నట్లయితే ఇంకా మనకు బ్లెస్సింగ్ అండి. 23వ అధ్యాయము అందరూ తీసినట్లయితే నేను చదువుతాను, లేకపోతే దేవదానం మీరు ఒకసారి గట్టిగా చదవండి బ్రదర్. అందరు తీసిన తర్వాత 23వ అధ్యాయము
యోబు గ్రంథము 12వ వచనం అందరూ చూసుకోండి ప్రియులారా. యోబు సాక్ష్యం విన్నాం. ఇప్పుడు ఇర్మియా సాక్ష్యం ఏంటి? నీ వాక్యం నాకు దొరికినప్పుడు నేను భుజించా. రైట్. ఇప్పుడు ఈయన ఏమంటాడు యోబు ప్రియులారా? ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. ఆయన నోటి మాటలను బాగా వినండి ప్రియులారా, దయచేసి గమనించండి. ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. అంటే అర్థం ఏంటి తెలుసండి? అక్కడ మై డైలీ బ్రెడ్ కంటే ఈ వాక్యానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంగ్లీష్ లో రోహిత్ నువ్వు చదువునా? Book of Job, chapter 23, verse 12. I have not departed from the commandments of His lips. See, I have not departed from your commandments, O Lord. I have trusted the words of His mouth more than my portion of food. My portion of food. ఇంకొక వర్షన్ లో నానా అను ఇన్ని చదువుకుంటా. Neither have gone back from thy commandments of His lips. I have esteemed the words of His mouth more than my necessary food. More than my necessary food, my daily bread. యోబు సాక్ష్యం ప్రియులారా. పోయిన థర్స్డే అలెగ్జాండర్ గారు యోబు గురించి చాలా చక్కగా వివరించారు. ఆ బైబిల్ స్టడీలో నిజంగా పోగొట్టుకున్నవారు చాలా, మీరు చాలా విషయాలు పోగొట్టుకున్నారు. చక్కగా యోబు గురించి చక్కగా ఆయన చెప్పారు. యోబు అంటాడు, ప్రభువా నీ ఆజ్ఞను ఎప్పుడు తప్పిపోలేదు ప్రభువా. నీ వాక్యము నా అనుదిన ఆహారం కంటే నాకు శ్రేష్టమైంది ప్రభువా. లార్డ్, యువర్ వర్డ్ ఈస్ more necessary than my daily food, my daily bread. ఇది యోబు అంటున్నాడు. ఇర్మియా ఏమంటున్నాడు? ఆ వాక్యం దొరికిన కనబడ్డ వెంటనే నేను తినేశాను. వాచ్మెన్ నీ అని చైనాలో ఒక ఆయన ఉండేవాడు ప్రియుడా. ఆయన ప్రభుని నమ్ముకొని లాస్ట్కు సువార్తను చిన్న చిన్నగా ప్రకటిస్తుంటే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఆయన జైలు వేశారు. నాకు తెలిసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ చేయడం, బాత్రూమ్స్ కట్టడం తెలుసు జైల్లో. ఆయనకి ఎన్నో చిన్నగా వాక్యం దొరికింది ప్రియురా, ఎవరో ఇచ్చారు. అదే వాక్యాన్ని ఆయన చదివి 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 ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు విట్నెస్ లీ. ఈ విట్నెస్ లీ వెళ్ళినప్పుడల్లా ఈయన ఏమేమైతే చదువుకొని ఏమేమైతే ధ్యానించాడో వాటిని మాటల రూపంగా చెప్తే ఆ విట్నెస్ లీ అనేవాయన ఆయన మొత్తం ఆయన దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు మొత్తం మైండ్లో రికార్డ్ చేసుకొని ఈయన బయటకు వచ్చి ఈయన పుస్తకాలు రాసేవాడండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి వాచ్మెన్ లీ బుక్స్ అన్ని, విట్నెస్ లీ, వాచ్మెన్ లీ. సో ఆడ ఇంట్రడక్షన్ ఏంటంటే దిస్ థాట్స్ ఆర్ ఫ్రమ్ వాచ్మెన్ లీ. ఆయన జైల్లో ఉన్నాడు, చనిపోయే వరకు ఆయన విడిపించలేదు. వాక్యం మనం బ్రతికిస్తుంది. వాక్యం ఆహారం కంటే శ్రేష్టమైంది. యోబు అంటాడు, నా ఆహారం కంటే నీ వాక్యం చాలా ఇంపార్టెంట్ ప్రభువా. మన గురువారం రోజు జెమిమా రాడ్రిగస్ కదా, ఆమె మన దేశానికి ఒక పెద్ద విజయాన్ని ఇచ్చింది. ఆమె ఒక వీడియో చూస్తున్నాను ఫేస్బుక్లో, అంతా ఆమెదే. ఒకరోజు ఒక వీడియో చూస్తుంటే నిన్ననే చూశాను, మై ఫాదర్ మై మదర్ వితౌట్ రీడింగ్ బైబిల్ దే విల్ నాట్ గివ్ మీ ఫుడ్. నేను బైబిల్ చదవకుండా మా డాడీ మమ్మీ నాకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు కాదని చెప్తుందండి. ఆ మాట మీ ఎంత మంచిగా అనిపించింది. అంటే కొన్ని కుటుంబాలలో నువ్వు ఈరోజు బైబిల్ చదువు పెట్టా, మరి అంత కఠినంగా కాకుండా చదువు పెట్టా, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయి, నువ్వు అన్నం తిను, ఫస్ట్ వాక్యం చదువు, తర్వాత అన్నం తిను అనే మాటను ప్రియులరా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబ ప్రార్థన, డైలీ ఫ్యామిలీ ప్రేయర్, కూర్చొని ప్రేయర్ చేయడం కదా ప్రియులరా. మనం వ్యక్తిగతంగా అన్నం తినకుండా కొంచెం వాక్యం చదువుతాం. ప్రతి ఆదివారం ప్రతి గురువారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినడం.
వినుట వలన చెప్పండి, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏంటి? దేవుని క్రీస్తు వాక్యం. Faith comes with a Raj by hearing the word of God. దేవుని వాక్యం వింటా ఉంటే అది పెరుగుతానే ఉంటుంది, మన విశ్వాసం పెరుగుతానే ఉంటుంది. మూడో వ్యక్తి ప్రియులరా, సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ఇంకొక ఆయన ఎవరంటే ప్రియులరా, యెహెజ్కేలు 3వ అధ్యాయం. ఆయన వాక్యం గురించి ఏం చెప్పాడు చూద్దామండి. బుక్ ఆఫ్ ఎజెకియల్, ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 3 1 నుంచి 3 వరకు చదువుకుందాం. 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. అందరూ మీ వాక్యాలు చూడండి. దేవదాన్ని చదవండి. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. భక్షించుమంటే తినండి. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు వినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనవలే మధురముగా ఉండేను. ప్రియులారా, ఇప్పుడు కూడా వ్యక్తి ఈయన ఎజ్కియల్. వినోద్, బైబిల్ సేస్, ఇర్మియా ఏమంటాడు? నీ వాక్యం నాకు కనబడిన వెంటనే నేను దాన్ని భుజించాను అంటాడు. యోబు ఏమంటాడు? ప్రభువా, నీ వాక్యము నా అనుదిన ఆహారం కంటే నాకు చాలా ముఖ్యమయ్యా అంటాడు. ఇప్పుడు ఎజ్కియల్ ఏమంటాడు? మరి అమ్మ గారు అంటే, అయ్యా దేవుడు అంటాడంట, ఓ ఎజ్కియల్, నీ నోరు తెరువు, ఇదిగో నేను ఇచ్చే ఈ యొక్క ఆ వాక్యం, ఈ పుస్తకాన్ని నువ్వు భుజించు. భుజించు అన్నప్పుడు దాని అర్థం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలా? దాన్ని చదువు, దాన్ని ధ్యానించు, దాన్ని మంచిగా మెమరైజ్ చేయి, దాన్ని మంచిగా కంఠస్థం చేసి నేను చెప్పిన మాటను వాళ్ళ బుద్ధిలో ప్రకటించు. అది క్లియర్ దాని అర్థం. ఈ 3 విషయాలలో మీరు గమనించారా? 3 సార్లు ఫుడ్ గురించే ఉంది. ఇర్మియా ఏమంటాడు? నీ ఆహారం నేను భుజించాను. యోబు ఏమంటాడు? నా అనుదిన ఆహారం కంటే నీ వాక్యము శ్రేష్టమైంది. ఇక్కడ ఏమంటాడు? ఇర్మియా, ఎజ్కియల్, నా గ్రంథములు లేకపోతే నా లేఖనములు, ఈ గ్రంథములను తిను. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని వాక్యం దేంతో పోల్చారంట? వెరీ గుడ్, ఆహారంతో పోల్చారు. యేసుక్రీస్తు గాని దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడంట. ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది, యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు యెషయా గ్రంథం చుట్టూ ఇవ్వబడ్డది. ఆయన తెరిచి చదివినప్పుడు దేవుని ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్తను ప్రకటించుటకు, బంధకంలో ఉన్నవారిని విడిపించుటకు, గుడ్డి వాళ్ళకు చూపివ్వడానికి, గుడ్డి వారికి కాలు ఇవ్వడానికి, చనిపోయిన వారికి ప్రాణం ఇవ్వడానికి. తర్వాత అంటాడు బీదలకు సువార్తను. ఇది ఎక్కడుందయ్యా? యెషయా గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తుకు ఆ వాక్యం వచ్చింది, ఆయన చదివేవాడు. సాతానుతో అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాట నుండి. సో ఓకే, సో దేర్ఫోర్ దేవుని వాక్యంను ఆహారంతో పోల్చాడు. వాక్యం చదువువాడు, దాన్ని వినువాడు, దాని చొప్పున నడుచువాడు, దాన్ని ఇతరులకు బోధించువాడు ఎవరంటే చెప్పండి? ధన్యులు కదా. వీటిని చదువువాడు, వీటిని వినువాడు, దాని చొప్పున జరిగించువాడు ఎవరంట? నేను చెప్పే మాట కదండి. ప్రకటన 1:3 తీసుకుందామండి, అందరు తీసుకుందామా? అందుకే మన మందిరంలో ప్రియులరా ఈ హీలింగ్స్, మెరకల్స్, ఈ నూనె ప్రేయర్ చేయడము, ఈ ఆచరణలు మనం ఏం చేయమండి, చేయకూడదు. కేవలం దేవుడి వాక్యాన్ని ధ్యానించాలా,
రేపు భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ప్రకటన గ్రంథం 1:3 ఏముంది ప్రియులారా? సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, నంబర్ 1 చదువువాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. చూశారండి, ద టైమ్ ఇస్ నియర్, సమయం సమీపించింది బ్రదర్. సో దీన్ని చదువువాడు. ప్రియులారా, మనం ఇందాక దీన్ని పోయినసారి నేర్చుకున్నాము. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి మరేమ్మ గారు? వెరీ గుడ్. చదువు, ఇప్పుడు నాకు చదువు లేదు, మా మమ్మీ చాలాసార్లు నేను చెప్పాను, మా మమ్మీ బైబిల్ పట్టుకుంటారు కానీ ఆమె ఒక్క అక్షరం రాదంట. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ముఖేష్? వాళ్ళు ఏం చేయాలంట? వినాలి. తిమోతికి రాసిన పత్రిక, నేను కర్ణాటకలో బెల్గాం అనే ప్రాంతంలో ఒక చర్చ్లో నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు మా ఫాస్టర్ గారు అక్కడ చెప్పారు, ఈ తిమోతికి రాసిన పత్రిక మీరు కంఠస్థం చేసుకుని రండి. ఒక అధ్యాయం, దాంట్లో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎట్లా చేసుకుంటాము? లాస్ట్కు అందరం ట్రై చేయకుండా ఎవరు రాలేదు. లాస్ట్ సువార్తమ్మ అని ఒక ఆమె లేచి నిలబడి, సుప్రియ నిలబడి కళ్ళు మూసుకొని ఇంకా చెప్తానే ఉందండి. తర్వాత మేమందరం పోయి ఆశ్చర్యపడి అడిగాము, ఆనంద్ గారు ఎక్కడ నేర్చుకున్నామమ్మా ఇన్ని అధ్యాయాలంటే? వినోద్ ఆమె చెప్పింది ఏంటంటే, రోజు మా కూతురు చదివేది నేను వినేదాన్ని. చదువు రాదానికి ఒక్క అక్షరం అనే మాట రాదు ప్రియురాలు. ఉన్నారా? తప్పకుండా జీనియస్ ఉన్నారు ప్రియురాలు. సో వాక్యం విలువాడు, చదువువాడు, విలువాడు, దాన్ని చొప్పున జరిగించువాడు ఎవరంటాడు? ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులారా. ఈ యొక్క వాక్యమును దేంతో పోల్చారంట? కీర్తనల గ్రంథము 119 అధ్యాయం, సామ్ 119 verse 103. Psalm 119 verse 103. ఈరోజు నా అంశము దేవుని వాక్యం. ఈ వాక్యం గుంటే ఇంపార్టెంట్. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె లాంటిది తీపి కాదు, తేనె కంటే తీపిగా. వినండి ప్రియులారా, your words, నన్ను చదువు బిడ్డ. your words, how sweet are thy words, how sweet are thy words unto my taste, is sweeter than honey to my mouth. To my mouth. ఈ వాక్యము నా జీవకు, జీవ అంటే నాలుక. నాయనా, నీ వాక్యము నాకు ఎంతో రుచికరమైంది, ఎంతో టేస్ట్ ప్రభు. ఇక్కడ తేనె లాంటి వాక్యం అని లేదు, తేనె కంటే, చెప్పండి, తేనె కంటే మధురమైంది. హల్లెలూయా. తేనె కంటే దేవుని వాక్యం మధురమైంది. 105వ వచనం చదువమ్మా. అదే 119. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై. చూశారా ప్రియులారా, దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని మనం గౌరవిస్తాము, దీన్ని చదువుదాం ప్రియులారా. అయినంత వరకు దీన్ని మనం ధ్యానిస్తాము, దాని ప్రకారం జీవిస్తాము. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం రండి. మనకు మంచి మంచి వాక్యం చెప్పి బ్రదర్ అలెగ్జాండర్ గారు ఉన్నారు, మేమున్నాము. లేఖనాలు మనం నేర్చుకుందాం. ప్రభు రాకడ లోపల మనం అందరం లోపల రాజ్యాన్ని. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. ఎంత బిజీగా ఉన్నా అదొక్కరోజు దేవుడి కొరకు సమయం కేటాయిస్తాం. నష్టపోయి మనమే. ఒకసారి ఆలోచించండి, మొదట ఎట్టున్నాము, ఇప్పుడు మనం దేవుళ్ళు ఎలా ఉన్నాం. మనమే దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం శూన్యం కాదు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుతారు. ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని ఎంత ఉండే, ఆ వాక్యమే దేవుడే ఉండేది అన్న మాటను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ నేను పరుస్తున్నాం. ప్రభువా, ఇంకా నీ వాక్యం ప్రకారం మేము జీవించి, దాన్ని చదివి, దాన్ని విని, దాని ప్రకారం జీవించే కృపను మా అందరికీ ఇవ్వండి. నీ వాక్యానికి మొదటి స్థానం ఇచ్చే కృపనివ్వండి. ఇర్మియా అంటాడు, నీ వాక్యం కొన్ని నాకు కనబడ్డప్పుడు నేను దాన్ని తిన్నాను, భుజించాను. యోబు అంటాడు, నా అనుదిన ఆహారం కంటే నీ వాక్యమే నాకు ముఖ్యమయ్యా. ఎహెజ్కేలు అంటాడు, ఆయన వాక్యం దొరికినప్పుడు నేను భక్షించాను, అది వెళ్ళి ఇతరులకు నేను చెప్పాను. ఈరోజు మేము చదువుకున్న ఈ వాక్యాలు
మా బ్రతికిన కాలం అంతా నీ నామం అంతటి కంటే నీ వాక్యాన్ని నేను హెచ్చించావు, గొప్ప చేసావు ప్రభువా. థ్యాంక్ యూ. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ వచ్చి మేమందరం ఎవరిమే కానీ ప్రభు నరకానికి వెళ్ళకుండా మేమందరం నీ రాజ్యంలో ప్రవేశించాలని మమ్మల్ని చేయండి. నీ వాక్యానికి మొదటి స్థానం చెప్పుకొని ఎక్కడ పడిపోయామో మేము మళ్ళా అక్కడ లేచి ఎక్కుకొని వాలంటీర్గా నీ మందిరంలో మేము సేవ చేసాం. అది మాకే దీవెనకరం ప్రభు. మేము మనుషులకు గారు చేసి నీ సేవ నిమిత్తమే అలాంటి మనుషులు మాకు దయచేయండి అన్న. నాయన ఆమె ఎన్నో సంవత్సరాలు నీ సన్నిధిలో ఉంటూ ఆ ప్రభువా నీ సేవ చేసి బాలుడకు సమయం దేవుని ఆలయంలో ఆయన సేవ చేశాడని మేము